కనుక ఎందరో ముఖ్యమంత్రులు వెళ్ళారు పోయారు, కానీ ఈనాటి మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాదాలకు మరోసారి నమస్కారం చేస్తూ, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తూ, ఆ తర్వాత ఇంతటి సభను సజావుగా సాగిస్తున్న ఈ వర్గంలో కూర్చున్న అందరి పెద్దలకి పాదాభివందనం చేస్తూ, రెండోది ఇక్కడ ఇది విరాట్ విశ్వకర్మ భగవాన్ విశ్వరూపమా అన్నట్లు నా పుట్టిన కాంచి ఇంత విశ్వబ్రాహ్మణులు ఇంత సమంతం లేదు. ఇది విశ్వకర్మ భగవాన్ విశ్వరూపం కనుక మీ అందరి పాదాలకు కూడా నమస్కారం చేస్తూ, నా ఉద్దేశం ఒక్కటే, 2 నిమిషాలు కనుక ఈ మధ్యలో టీవీలో ఇచ్చారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఏమని ఇచ్చారు అంటే శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళ గౌడ కులానికి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, ఈ కులానికి యాదవులకు కింద సపోర్ట్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రపంచంలో ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్లకు అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు తోడుగా ఉండి 5-3 తీసుకెళ్ళి నా దగ్గర కలిసి వరాలు ఇప్పుడంటే నేను వరాలు ఇస్తున్నా. అట్లనే ఈయన గారు సామాన్యుడు కాదు, మన ముఖ్యమంత్రి ఎంత సామాన్యుడు అంటే ఆవలిస్తే పేగులు లెక్కించే వ్యక్తి మన ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు గారు. ఏమని చెప్పాడో మీరు ఒకసారి గమనించాలి, ఆ ముచ్చట్లు గమనించాలి. ఇట్లా చెప్తూ చూస్తూ వీళ్ళు అన్ని కులాల వాళ్ళు తీసుకొస్తున్నారు, వీళ్ళు తీసుకొస్తున్నారు. అట్లనే మన విశ్వబ్రాహ్మణ జాతిలకు కూడా మధుసూదనాచారి గారు ఉన్నారండి, వారు తీసుకొస్తారు అన్నారు. ఎందుకన్నారు దాన్ని గమనించాలి. ఆయన గారు గూఢాచారంలో రాజుల కాలంలో గూఢాచారంలో పంపించి విషయాలు తెలుసుకున్నట్టు ఇప్పటికే ఆయన దృష్టిలో సక్రమంగా పరిపాలన చేయడం తీసేసిన వాళ్ళ సంగతి మీకు తెలుసు. అట్లనే ఈ మహానుభావుడు కూడా ఉన్నత స్థానంలో ఉండి ఇంత విశ్వబ్రాహ్మణ జాతిలో ఉండి ఇంతమంది జాతులకు నేను అన్ని కులాల వాళ్ళకి అందించానే, నా విశ్వబ్రాహ్మణ జాతులకు నేను ఎప్పుడు ఏమి ఇవ్వాలి అది ఆయన తపన ఉంది, ఆ మహానుభావుడికి ఉంది. కానీ జాతి రత్నమై ఉన్నత స్థానంలో స్పీకర్గా ఉంది. ఒక్కనాడు కూడా నాతో 3 సంవత్సరాలు గడిచిందే, ఎంతో మంది వచ్చాయా మా జాతీయులకు అవన్నీ అడుగుతున్నారు తప్ప 5 పెద్ద ఇంతమంది రావాల్సిన అవసరం లేదు. మనం సంతోషిస్తాం. ఒక్క 5ని తీసుకెళ్ళి అయ్యా మా విశ్వబ్రాహ్మణ జాతీయులకి మీరేమని ఇవ్వండి. చూడండి, బ్రాహ్మణ కంటే 200 కోట్లు అంటే వాళ్ళు 7 ఊర్లకు ఒకరు ఉంటారు కనుక, మరి విశ్వబ్రాహ్మణులు ఊరికి 10 కుటుంబాలు ఉంటాయి కనుక దాదాపు మా వాళ్ళు పెద్ద